హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 15. డే 14 సంబంధించిన వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే వరకు మిడ్నైట్ అయింది. యాక్చువల్లీ మార్నింగ్ లేవడం, జిమ్కి వెళ్ళడం, వర్కౌట్ చేసుకోవడం, వర్క్ చేసుకోవడం, ఇది కొంచెం నిన్న బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల డే 14 సంబంధించిన వీడియో అప్లోడ్ చేసే వరకు మిడ్నైట్ అయింది. సో ఈరోజు డే 15లో వర్కౌట్స్ ఏంటంటే చెస్ట్ వర్కౌట్, షోల్డర్ వర్కౌట్ అండ్ ఫ్యాట్ బర్న్ కోసం కార్డియో. సో ఫస్ట్ చెస్ట్ వర్కౌట్స్లో ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఇది 3x15 reps. ప్రాపర్ వెయిట్ తీసుకొని మీతోనైనంత వరకు పాసిబుల్ అయినంత వరకు ఎక్కువ వెయిట్ తీసుకొని 15 reps చేసినట్లయితే 3 times చేసినట్లయితే ఫుల్ చెస్ట్ సైజ్ పెరుగుతుంది. చెస్ట్ సైజ్ పెరగడమే కాక మంచి స్ట్రెంత్ కూడా బిల్డ్ అవుతుంది. ప్రాపర్ వెయిట్ తీసుకొని కరెక్ట్గా చేయండి. అండ్ నెక్స్ట్ ఇంక్లైన్ డంబెల్ ప్రెస్, ఇది దేనికోసం అంటే అప్పర్ చెస్ట్ కోసం. సో ఇది కూడా మీకు అయినంత వరకు, మీకు పాసిబుల్ అయినంత వరకు డంబెల్స్ తీసుకొని వెయిట్ ఎక్కువ తీసుకొని చేయండి. బేసిక్ అయితే ఫస్ట్ ఎవరైనా బిగినర్స్ ఉంటే 5 kgsతో స్టార్ట్ చేయాలి డంబెల్తోని. అండ్ నెక్స్ట్ మీరు గ్రో అయిన కొద్దీ, రోజులు గడిచిన కొద్దీ మీకు వెయిట్ ఎంత క్యారీ చేయొచ్చు అనేది మీకే తెలుస్తుంది. సో మంచి డంబెల్స్ ఒక మంచి వెయిట్ తీసుకొని ప్రాపర్గా చేసినట్లయితే చెస్ట్ వరకు కరెక్ట్ 3x15 reps చేసినట్లయితే అప్పర్ చెస్ట్ పెరుగుతుంది, మంచి షేప్ కూడా వస్తుంది. ఏదైనా మీరు మంచి హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుంటే మీ చెస్ట్ అనేది ఇంత హైలైట్గా కనబడుతుంది. సో దానికోసం అని చెప్పి ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ ప్రాపర్గా 3x15 reps మంచి వెయిట్ వేసుకొని చేయాలి. అండ్ నెక్స్ట్ చెస్ట్ ఫ్లై, ఇది మనం బటర్ఫ్లై మిషన్తో బ్యాక్ సైడ్ నుంచి చేస్తాము. సో ఈ చెస్ట్ ఫ్లై కూడా ఇది దేనికోసం అంటే ఇన్నర్ చెస్ట్ పెరుగుతుంది అండ్ మంచి షేప్ అవుతుంది, మంచి కట్టు కూడా కనబడుతుంది. మిడిల్ లైన్ మంచిగా క్లియర్గా మంచిగా కనిపిస్తుంది. చెస్ట్ ఫ్లై అనేది మన బటర్ఫ్లై మిషన్ దాదాపు అందరికీ కూడా తెలుసు. చెస్ట్ ఫ్లైతోని కరెక్ట్గా చేసినట్లయితే బాడీ మంచి షేప్ వస్తుంది. సో ఇది కూడా మీతోనైనంత వరకు ఎక్కువ వెయిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. తక్కువ రెప్స్ కొట్టినా వెయిట్ ఎక్కువ తీసుకోవాలి అలవాటు కావడానికి. అండ్ నెక్స్ట్ షోల్డర్ వర్కౌట్స్లో డంబెల్ షోల్డర్ ప్రెస్, ఇది కూడా మ్యాక్సిమం ఒక 15, 20, 25 వెయిట్ డంబెల్ తీసుకొని, అంటే బిగినర్స్కి కాదు డైలీ అలవాటు ఉన్న వాళ్ళకి ఒక 15, 20, 25 వెయిట్ తీసుకొని షోల్డర్ డంబెల్ ప్రెస్ చేసినట్లయితే 3x15 reps. ఇది దేనికంటే ఫుల్ షోల్డర్లు, దేనికోసం అంటే ఫుల్ షోల్డర్ సైజ్ పెరుగుతుంది, మంచి స్ట్రెంత్ వస్తుంది, బాడీ మంచి హెవీగా కనబడుతుంది, షోల్డర్ కూడా మంచిగా కనబడతాయి. సో 3x15 reps మంచిగా చేయాలి. అండ్ నెక్స్ట్ లాటరల్ రైజెస్, ప్రతిరోజు చెప్తున్నా, ఎందుకంటే ప్రతిరోజు అని కాదు, ఎప్పుడైతే ఈ వర్కౌట్ మేబీ ఇది 3rd or 4th టైము మన వర్కౌట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాటరల్ రైజెస్ దాదాపు అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే మనం డంబెల్ 15 kg తీసుకొని షోల్డర్ ప్రెస్ చేసినా ఒకటే, లాటరల్ రైజెస్లో 2.5 kg తీసుకొని కూడా చేసినా అంత వెయిట్ పడుతుంది. వెయిట్ మీన్స్ మనం చేయలేకపోతాం. దాదాపు అందరూ కూడా ఈ లెగ్ వర్కౌట్ అనగా లాటరల్ రైజెస్ అనగా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే పెరుగుతుంది, పెయిన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పెయిన్ ఎక్కువ వస్తుంది అని చెప్పి దాదాపు అవాయిడ్ చేస్తారు. కానీ ఇది చేయడం వల్ల లాటరల్ రైజెస్ 2.5 డంబెల్ అయినా 5 డంబెల్ అయినా ఏం కాదు, ప్రాపర్గా చేసినట్లయితే మీకు ఇక్కడ నెక్ సైడ్ మంచి గ్రో కనబడుతుంది, మజిల్ ఒట్టిగా పంపింగ్ అవుతుంది, మస్తు కనబడతారు. షర్ట్స్ వేసుకున్న వాళ్ళకి, ఫార్మల్ వేసుకున్న వాళ్ళకి మంచి లుక్ వస్తుంది. సో లాటరల్ రైజెస్ని దాదాపు అవాయిడ్ చేయకండి. దీనికి నేను చెప్పను 15-20 kg చేసుకోమని నేను చెప్పను. ఎందుకంటే మన చేతులతోని ఇది డంబెల్ని ఇలా లేపి దించడం అనేది కొంచెం టాస్కే ఇది. సో 2.5 or 5 ఎనఫ్. సో ఇది కూడా 3x15 reps చేయాలి. సో నెక్స్ట్ రేర్ డెల్ట్ ఫ్లై, ఇది లాటరల్ రైజెస్ లెక్కనే ఉంటుంది. సో 2.5 or 5 ఇంత వెయిట్ తీసుకొని చేయాలి. సో ఇది కూడా బాడీకి మంచి వెయిట్ చూపిస్తుంది. సో ఇది కూడా 3x15 reps చేసినట్లయితే బ్యాక్ షోల్డర్స్ పెరుగుతుంది, ఫుల్ రౌండ్ మంచి షేప్ వస్తుంది, పోస్చర్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. సో రేర్ డెడ్ ఫ్లై అనేది కూడా చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫ్యాట్ బర్న్ కోసం బర్పీస్, ఇది కూడా ఫుల్ బాడీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. అండ్ హై నీస్ కూడా కార్డియో స్టామినా. లాస్ట్లో ప్లాంక్స్ ఆర్ సైక్లింగ్ చేయాలి. సో ఇవన్నీ వర్కౌట్ చేసే వరకు అయితే నాకైతే చాలా టైర్డ్ అయిపోయా, కానీ ఇంకా ఏదైనా వర్కౌట్ చేస్తే అయిపోతుండే అనిపించింది. కానీ ఏ వర్కౌట్ ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజుల వరకు ఈ వర్కౌట్ చేయాలి, ఏ రోజు ఏ వర్కౌట్ అనేది నేను క్లియర్గా ఒక ప్రొసీజర్లో వెళ్తున్నా కాబట్టి నాకు కొంచెం వెయిట్ సరిపోలేదు. యాక్చువల్లీ ఇంకా వర్కౌట్ చేయాలని ఉంది, టైర్డ్ అయ్యాను, బట్ ఇంకా వర్కౌట్ చేయాలని ఉంది. కానీ లేదు, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం కాబట్టి
ఈ వర్కౌట్స్ ఇక్కడితో స్టాప్ చేసా. నా బాడీకి ఇంకా వెయిట్ సరిపోవట్లేదు, ఇంకా వర్కౌట్ చేయాలని ఉంది. చెప్తున్నా కదా, ఒక ప్రొసీజర్ని ఫాలో అయితే అన్నీ ఈజీగానే అవుతాయి. తెలిసి తెలియక ఏది పడితే అది కొడితే బాడీ స్టక్ అయిపోతుంది. మీరు ఏది కూడా వర్కౌట్ సరిగా చేయలేరు. సో ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. పైల్వాన్ లెక్క కావాలి అని చెప్పి బాడీకి ఎంత వెయిట్ పడితే అంత వెయిట్ ఇచ్చేసి కొట్టేసినాం అనుకో, రేపు జిమ్కి రాలేవు. సో ప్రతిరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బిఫోర్ వర్కౌట్స్ ఖచ్చితంగా వార్మప్ చేస్తే మీ బాడీ మంచి ఫ్రీ అవుతుంది. ఏ మజిల్ అయినా పట్టుకోకుండా ఏ వర్కౌట్ చేసినా దానికి యూజ్ ఉంటుంది. వార్మప్ చేయకుండా మీరు ఏ వర్కౌట్ చేసినా కూడా అది వేస్టే, దేనికి పనిచేయదు. సో చేసిన వర్కౌట్స్ అన్నీ మైండ్లో ఫిక్స్ అయిపోయి మంచిగా వర్కౌట్ చేయండి. అంతే తప్ప ఏది పడితే అది చేసి బాడీ స్ట్రక్ అయ్యేలాగా చేసుకోకండి. ఈ 100 days ఛాలెంజ్ దేనికోసం అంటే మన లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవడానికి, మార్నింగ్ 5:30కి లేవడం, జిమ్కి వెళ్ళడం, వర్కౌట్ చేసుకోవడం, వర్క్ చేసుకోవడం, ఇది మనం ఒక డిసిప్లిన్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఈ 100 days ఛాలెంజ్. నాన్ వెజ్ని కూడా అవాయిడ్ చేసింది దేనికంటే మీ లోపల ఒక క్రిమినల్ మైండ్ నుంచి బయటికి రావడానికి, మళ్ళీ సేవ్ ది యానిమల్స్, దానికోసం అని చెప్పి నో నాన్ వెజ్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాము. ఈ 100 daysలో నాన్ వెజ్ జోలికి వెళ్ళొద్దు. ఈ 100 daysలో మన బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. సో దీనికోసం 100 days ఛాలెంజ్ అన్నట్టు. ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు నవ్వుతున్నారు, ఎవరు ఎక్కిరిస్తున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. జిమ్కి వచ్చిందంటే ఫస్ట్ సిగ్గుపడే ముచ్చటైతే లేదు. మీకు బిగినర్స్ ఎవరైనా కష్టమే ఉంటుంది, కానీ చేస్తుంటే అలవాటు అయిపోద్ది. అండ్ మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే నోరు మూసుకునే రోజును తీసుకురావాలి. ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఎక్కిరిస్తున్నాడు, వీడు జిమ్కి రావడం ఏంటి, వీడు వర్కౌట్ చేయడం ఏంటి, ఇలా వాగుతూనే ఉంటారు. మీ వెనకాల మాట్లాడే వాళ్ళు వెనకాలనే ఉంటారు. వాళ్ళ గురించి లైట్ తీసుకోండి, లైట్ తీసుకోండి. లైఫ్లో సక్సెస్ కావాలి అంటే చెవులు నోరు రెండు మూసుకోవాలి. ఎవడు ఏది మాట్లాడినా కూడా మనకు వినబడలేదు. ఎవడు ఏం ఒర్రిచ్చినా కూడా, మనకు కోపం వచ్చే మాటలు మాట్లాడినా కూడా మనం తిరిగి మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పే అంత కూడా లేదు. మూర్ఖులతో వాదించకూడదు అంటారు కదా. సో దట్స్ అన్నమాట. ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. వచ్చామా, వర్కౌట్ చేసుకున్నామా. ఒక జిమ్ వరకే అని కాదు, మీ లైఫ్లో కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరికి అంత అవైలబుల్లో ఉండకండి. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అనుకుంటే ఎవరికి అవైలబుల్లో ఉండకండి, ఎవడి మాటలు పట్టించుకోకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు మన డైట్ ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటో అండ్ బనానా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఫాలో ఫర్ Day 16.